అందరికీ నమస్తే అండి. ఈరోజు రెసిపీ పొటల్స్ బంగాళదుంప కర్రీ. ఇది చపాతీలోకి, పుల్కా, రోటీ, రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటిలో కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు కర్రీ కోసము ఒక 1/2 kg పొటల్స్ తీసుకున్నాను. ఇవి కట్ చేసుకున్నప్పుడు అటు ఇటు మోటికలు ఉంటాయి కదా, అవి రిమూవ్ చేసుకోవాలి. అలాగే లోపల చూసారు కదా, ఇలా పిక్కలు గట్టిగా అయిపోయి ఉంటే మాత్రము లోపలంతా కూడా రిమూవ్ చేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా. అంటే ఎల్లో కలర్ అయిపోతే మాత్రం తీసేయాలి, లేకపోతే కూర అంతా కూడా చేదైపోతుంది. లేదు వైట్గా ఉంది, పొటల్స్ లేతగా ఉన్నాయి అంటే ఈ విధంగానే మనం లోపల తీయకుండా ఉంచేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, లోపల ఎల్లో కలర్ అయిపోయింది. అందువలన సీడ్స్ ముదిరిపోయి ఉంటాయి కాబట్టి వాటిని నీట్గా రిమూవ్ చేసేసుకోవాలి. కొన్ని వాటికి లేతగా ఉన్నాయి, వాటికి అలానే ఉంచేసాను. ఇక్కడ పొటల్స్ మరీ ఫ్రెష్గా దొరకవండి, కొన్ని చోట్ల ఫ్రెష్గా దొరుకుతాయి. అలాంటప్పుడు లోపల సీడ్స్ అవి ముదిరిపోయి ఉండవు అనమాట. లోపలంతా కూడా వైట్గా ఉంటుంది, మొత్తం ఫ్లెషే. సో అవి మామూలుగా మధ్యలో విధంగా కట్ చేసుకొని డైరెక్ట్గా కుక్ చేసేసుకోవచ్చు. లేదంటే మాత్రం లోపల ఉన్న ఎల్లో పార్ట్ అంతా రిమూవ్ చేసుకొని అప్పుడు వాటిని కుక్ చేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ నేను ఈ విధంగా పొటల్స్ని, బంగాళదుంపని కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలను కూడా సన్నంగా తరిగి ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 మీడియం సైజ్ టొమాటోల్ని మిక్సీలో పెట్టి ప్యూరీ చేసుకున్నాను. ఇప్పుడు అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పొటల్స్ని అలాగే బంగాళదుంప ముక్కల్ని వేసుకొని వాటిని ఫ్రై చేసుకోవాలి. పొటల్స్ అనేవి కొంచెం సాఫ్ట్గా అవ్వాలి, అలాగే బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోవాలి. ఇక్కడ కాస్త సాల్ట్ అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఈ పసుపు ఉప్పు వేసుకున్నాక ఈ ముక్కలకి పసుపు ఉప్పు బాగా పట్టేలాగా మొత్తాన్ని కూడా బాగా కలుపుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. వీటిని డైరెక్ట్గా వండేసుకుంటే బాగోదన్నమాట. దానివల్ల ముందుగా వీటిని ఆయిల్లో చక్కగా ఫ్రై చేసుకున్నాక అప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకోవడం వల్ల దుంప అనేది చక్కగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా చక్కగా వేగిపోయాయి కదా, వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మరొక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా అందులోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. అంటే ఒక 4 లవంగాలు, 2 ఇలాచి, దాల్చిన చెక్క వేసుకొని అవి కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ముందే తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు, వాటిని ఇందులో వేసుకొని ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు అందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కాస్త పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరీ వేసుకొని ఇప్పుడు ఆయిల్ పైకి తేలే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకున్నాను, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక అందులో టొమాటో ప్యూరీ, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టుకోవడం వల్ల టమాటా ప్యూరీ అనేది చక్కగా ఉడికిపోతుంది కదా, అందువల్ల మూత పెట్టుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం ముందే ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా బంగాళదుంప ముక్కలు అలాగే పొటల్స్, వీటిని ఇందులో వేసుకొని ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని.
దుంప కూడా చక్కగా ఉడికిపోయింది. పొటల్స్ కూడా చక్కగా మెత్తపడ్డాయి కదా. మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కాసంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కొంచెం తక్కువ అనిపించి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి కూరని మొత్తాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇందులోకి కాసింత గరం మసాలా అలాగే కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకొని ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఇది చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను.